హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వంట చిక్కుడుకాయ కూర అండి. చాలా బాగుంటుందండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడాక 4 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ తాలింపు గింజలు తీసుకోవాలండి. తర్వాత 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు చిటికెడు పసుపు తీసుకోవాలి. బాగా కలిపుకొని మూత పెట్టుకోవాలండి. ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లోనే ఉంచాలండి. తర్వాత పావు కేజీ చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచాలి. తర్వాత 4 టమాటా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టాలి. 5 నిమిషాల దాకా సిమ్లోనే పెట్టాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలండి. అలాగే 4 వెల్లుల్లి సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచాలి. మూత తీసి 4 రెబ్బలు పుదీనా లేదా కొత్తిమీర తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలండి. బాగా కలుపుకొని 5 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో ఉడికించడం వల్ల కర్రీ టేస్టీగా వస్తుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. అన్నంతో కానీ చపాతీతో కానీ తినొచ్చండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.